డాడీ నువ్వేం బాధపడకు. మీ డాడీని ఆ దేవుడు తీసుకెళ్ళాడు. మీ నాన్న పైనుండి నిన్ను మీ అమ్మని చూస్తూ ఉంటాడు. నువ్వు ఇలా బాధపడుతుంటే ఆయన కూడా బాధపడతాడు. బాధపడకు. నాకు ఇలా అన్యాయం చేసి అర్థాంతరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లని ఎలా చదివించాలి? అసలు ఇంటిని ఎలా నడపాలి? నేను కూడా ఆయనతో పోయింటే బాగుండేది. ఏంటా మాటలు? ఊరుకో, మేమందరం ఉన్నాం కదా, బాధపడకు. మీరు అలా బాధపడుతుంటే ఎలా? చూడండి, చిన్నపిల్ల మీరు బాధపడడం చూసి ఇంకా ఏడుస్తుంది. మీరే తనకి ధైర్యం చెప్పాలి. ఏమని ధైర్యం చెప్పను బాబు? మా వెనుక ఏముందని మేము బలంగా నిలబడ్డానికి? నా భర్తలాగా మేము చచ్చిపోవడమే దిక్కు. మీకేం కాదు, మేమందరం ఉన్నాం కదా. మీ పాప గురించి బెంగ పెట్టుకోకండి. తన్ని నేను చదివిస్తాను. నువ్వెలా చదివిస్తావు బాలా? ఈ రోజుల్లో చదువుకి ఎంత అవుతుందో తెలుసా? ఎంత ఖర్చైనా పర్లేదు, నేను బ్రహ్మాండంగా చదివిస్తాను. తన బాధ్యత నాది, నన్ను నమ్మండి. నువ్వు ఏడవకు, నేను పెద్ద పెద్ద చదువులు నేను చదివిస్తా. సుందరి ఏమంటావు? చాలా మంచి మాట చెప్పారు బాలాగారు. చూడమ్మా, ఇక నుంచి ఈ పాప బాధ్యత మాది. మాకే ఏం లేదని మీరు అనుకోవచ్చు, కానీ మీ పాపని చదివించే ఏర్పాట్లు మేం చేయగలం, చేస్తాం. నమస్కారం అయ్యా. ఇదిగోండి అయ్యా. అరే ఎంత పని చేసావు రామయ్య. అర్ధాంతరంగా నువ్వు చనిపోయి పాపం వీళ్ళకి కొండంత అండనే పోగొట్టిన వాడు అయ్యావురా. ఇప్పుడు ఇంటిని నడిపేదేలాగా, ఈ పిల్లని చదివించేదేలాగా? వీళ్ళ కష్టాలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అరే